ఎదుటి వాళ్ళని విమర్శిస్తే మనం తీర్పులోకి వస్తాం. మనల్ని మనమే విమర్శించుకొని మారు మనసు పొంది తప్పుడు నడతలు దిద్దుకుంటే మనం దేవుని చేత ఆమోదించబడి తీర్పు తప్పించుకుంటాం. మనుషులు మనల్ని విమర్శించిందా కాకూడదు, మనుషులు మనల్ని విమర్శించిందా కాకూడదు, దేవుడు మనల్ని తీర్పులో తెచ్చిందా కాకూడదు. ఈ రెండు జరగకముందే మనల్ని మనమే పాయింట్అవుట్ చేసుకోవాలి. ఇది మంచి లక్షణం, యథార్థవంతుల లక్షణం. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి ఒక ఆయన చెప్తున్నాడంట, అయ్యగారు ఫలానా పాస్టర్ గారి గురించి మీకు తెలుసా, ఫుల్ తేడా అండి అన్నాడంట. ఫుల్ తేడా అండి అంటే ఈయన తడుముకోకుండా అడిగాడంట, మరి మంచోళ్ళు ఎవరు బాబు అన్నాడంట. మంచోళ్ళు ఎవరు ఒకడిని చూపించు నాకు. బైబిల్ గ్రంథం అబద్ధం కాదు. నీతిమంతుడు లేడు ఒక్కడును, ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని 2 వచనాలు దేవుని వాక్యం స్పష్టంగా ఉంటే, ఆయన నీతిమంతుడు కాదు, ఈయన పరిశుద్ధుడు కాదు, ఆయన తేడా ఈయన తేడా అంటావు. అసలు వాడు తేడానా, వీడు తేడానా, ఆమె తేడానా, ఈమె తేడానా అనే ఎంచేంత పరిశుద్ధుడిని నేనైతే కాదయ్యా. నాలో ఉండే లోపాలు నాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు ఎంచడం ఎందుకు? నన్ను ఏదో ఆయన కృపతో కరుణించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిలబెట్టాడు. లేకపోతే నేను అందరికంటే తేడా అన్నాడు. అప్పుడు వీడికి సౌండ్ ఆగిపోయింది. అది యథార్థవంతుల లక్షణం. అవతలోడు తేడా అనగానే మనమేదో నీతిమంతులమైనట్టు, అవునా ఏందంట అని బిల్డప్ ఇవ్వకూడదు. ఎంతమందికి అర్థమైంది? అవతలోడు తేడా అనగానే అవునా నాకు తెలియదే, ఆహా అని నీతిమంతుడా నువ్వు చెవినివ్వాల్సిన అవసరంలే. వాళ్ళు తేడా ఇలా తేడా ముందు నేనే అనుకునే వ్యక్తి యథార్థవంతుడు. తన లోపాలెంచక ఎదుటి వాళ్లలో రంధ్రాన్వేషణ చేసేవాడు వేషధారి. ఒకటి అయిపోయింది. రెండవది, కడుపులో అవతలి వాడిని ఇరికిద్దామని మనసులో పెట్టుకొని ఏదో తెలియనట్టు అమాయకత్వాన్ని నటించి అడుగుతారు చూడు, అది కూడా వేషధారణే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అట్లాగనే అడిగారు, బోధకుడా నీవు సత్యబోధకుడివి, మోమాటము లేనివాడివి, దేవుని సత్య మార్గాన్ని యథార్థంగా బోధించేవాడివని మేము ఎరుగుదుము. అయితే మాకు ఓ డౌట్ ఉంది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగితే ఆయన అక్కడ వాడాడు రెండో మాట, వేషధారులారా నన్ను ఎందుకు శోధిస్తున్నారా? అందరినీ పరీక్షించాల్సింది నేను రా బాబు, మీరు నన్ను టెస్ట్ చేస్తే ఎట్లా అని రోక చూపించమని ఈ రోక మీద ఉన్నటువంటి పై విలాసము పై వ్రాత ఎవరి